హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ఉల్లిపాయ వడియాలు పెడుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. మీరు కూడా చేసి చూడండి. వాళ్ళ ఎట్లా చేయాలో చూపిస్తాను. చూడండి, ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను, 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మినప్పప్పు ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలండి. అట్లా చూడండి, ఇట్లా వెన్నలాగా ఉండాలన్నమాట. అట్లా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, 3 ఉల్లిపాయలు. ఇప్పుడు చూడండి, అట్లా పొడి పొడిగా కట్ చేసి పెట్టుకొని ఆ పిండిలోనే కలుపుకోవాలి. ఇప్పుడు కప్పు పిండికండి 2 కప్పులు ఉల్లిపాయల ముక్కలు వేసాను అందులో. ఇప్పుడు అందులోనే 1½ స్పూను ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ తక్కువ వేసుకోవాలండి వడియాలకి. ఇది కొంచెం వేసినా కూడా ఎక్కువ అయిపోద్ది. చూడండి, కొత్తిమీర కట్ చేసుకుని 1 కప్పు కొత్తిమీర వేసాను. ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి, 2 పచ్చిమిర్చి. చూడండి, ఇంత వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకో పచ్చిమిర్చి ఎక్కువ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర అట్లానే జీలకర్ర అట్లాగే వేసాను. అది నూరలేదండి. జీలకర్ర అట్లా వేస్తేనే బాగుంటుందని ఇట్లాగే వేసాను. చూడండి, 2 స్పూన్స్ జీలకర్ర వేసాను అందులోనే. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి. బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి ఎండలో వేస్తున్నానండి వడియాలని. మీరు ఒకవేళ ఎండ లేకపోతే బాల్కనీలో మీరు నీడలో ఫ్యాన్కైనా ఆరబెట్టుకోవచ్చు. మీరు ఉల్లిపాయలు ఆరడానికి టైం పడుతుంది కదండి, అందుకనే బాగా ఆరాలి కాబట్టి కొంచెం ఎండలోనే ఆరబెట్టుకున్నాను. మీకు ఒకవేళ ఎండ రానట్లయితే ఫ్యాన్ కిందనే బాగా ఆరబెట్టాలండి. 2-3 డేస్ పడుతుంది. ఒక్కొక్కటి కొంచెం కొంచెం దూరంలో వేస్తున్నానండి. వడియాలు ఆరిన కొన్ని తిప్పేసుకోవాలి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. మీడియం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి వడియాలని. ఈ వడియాలు తొందరగా వేగుతాయి కాబట్టి తీసేసేయాలండి తొందరగానే. చూడండి, నేను చూపించినట్టుగా ఆ కలర్లో తీసేయాలి. కొన్ని వేసుకుంటే తీసేయాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ పకోడీ ఎంత టేస్ట్గా ఉంటుందో అట్లాగే ఉంటాయండి. మీరు కూడా చేసి చూడండి, మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.